నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్. ఇవాళ మనము కుకింగ్ టైం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వెజిటేబుల్స్ ఎంతసేపు ఉడికించాలి, ఎందుకు ఉడికించాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. వాటి డైజెస్టబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే తేలిగ్గా అరగడానికి, వాటిలో ఉండే న్యూట్రియంట్స్ శరీరానికి బాగా లభించడానికి కుక్ చేస్తాం. సో ఈ కుకింగ్ టైం అనేది ఎంతసేపు ఉండాల్సినది మోస్ట్ ఇంపార్టెంట్. మనము చాలామంది ఇవాళ రేపు ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ హెల్దీ వే ఆఫ్ కుకింగ్. సో ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసినప్పుడు ఏంటంటే న్యూట్రియంట్స్ అన్నీ కుక్కర్లోనే రీటైన్ అయ్యి ఉంటాయి. సో ఆ ప్రెషర్ ఏదైతే క్రియేట్ అయిందో అందులోనే ఉండిపోతుంది. సో బయటికి డ్రైన్ అవ్వదు. మనం తీసుకున్నప్పుడు కూడా మనకు కావాల్సిన వైటమిన్స్ లభిస్తాయి. అలాగే మనము ఆయిల్ ఫ్రై కుకింగ్ చేస్తూ ఉంటాం. సపోజ్ డ్రై రోస్ట్ ఏవైనా దొండకాయ కానీ బెండకాయ కానీ డీప్ ఫ్రై చేస్తుంటాం. ఇలా చేయడం వలన 70% ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఆర్ లాస్ట్. అవన్నీ మనకి ఎగిరిపోతాయి అన్నమాట. సో అలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీయడం వలన మనకి కార్బన్ కంటెంట్స్ ఫుడ్లో పెరిగిపోయి క్యాన్సర్ కాజింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనము ప్రెషర్ కుకింగ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ కుకింగ్. తర్వాత సార్టింగ్ అండ్ క్లోజ్ కుకింగ్ ఈజ్ ఆల్సో అ గుడ్, బట్ ప్రెషర్ కుకింగ్లో ఎక్కువ మ్యాక్సిమం న్యూట్రియంట్స్ ప్రిజర్వ్ అవుతాయి. సో ఈ బెస్ట్ మెథడ్ని మనం ప్రెషర్ కుక్ చేసినప్పుడు ఏ వెజిటేబుల్ ఎంత టైంలో కుక్ అవుతుంది అనేది మనం కొంచెం గ్రహించుకోవాలి. చాలామంది ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారంటే 2-3 కలిపేసి ఒకేసారి కుక్ చేస్తారు. సో అప్పుడు ఒక పర్టికులర్ వెజిటేబుల్ అనేది ఓవర్ కుక్ అవుతుంది. ఈ ఓవర్ కుక్ అయినప్పుడు న్యూట్రియంట్ లాసెస్ ఉంటాయి. సో ముఖ్యంగా మనము నాన్ వెజిటేరియన్లో పాలక్ చికెన్ కానీ గోంగూర మటన్ కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో చాలామంది లేడీస్కి ఏంటంటే ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ది ఆఫ్ ఫ్లేవర్ నచ్చదు. ఓకే, సో వాళ్ళు ఫస్టే దాన్ని నూనెలో కాసేపు సాల్ట్ చేసి తర్వాత నాన్ వెజ్ వేయడం చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వలన ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోతుంది. ఓన్లీ ఆర్ లెఫ్ట్ విత్ దట్ ఓన్లీ ఫైబర్. మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకునేదే దానిలో ఉండే ఫోలేట్ గురించి, బీటా క్యారోటీన్ గురించి. బట్ బికాస్ ఆఫ్ ద ఓవర్ కుకింగ్ దోస్ న్యూట్రియంట్స్ ఆర్ డెస్ట్రాయిడ్. సో మనము మటన్ సార్ట్ చేసి హాఫ్ కుక్ అయిన తర్వాత ఆర్ చికెన్ సార్ట్ చేసి హాఫ్ కుక్ అయిన తర్వాత మేతి కానీ పాలక్ కానీ గోంగూర కానీ వేసినప్పుడు ఆ 5-10 మినిట్స్లో క్లోజ్ కుకింగ్లో ఈజీగా కుక్ అయిపోయి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎట్ మ్యాక్స్ 100% లభించే ఛాన్సెస్ మనకు ఉంటాయి అన్నమాట. సో మనం అది టేస్ట్ అనే పాయింట్ని, ఫ్లేవర్ అనే పాయింట్ని కొంచెం పక్కన చేర్పేసి మనం న్యూట్రిషన్ గురించి ఆలోచిస్తే కనుక ఇలాంటివి చిన్న చిన్న విషయాలతో మనం మ్యాక్సిమం రిజల్ట్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఆకుకూరలు అనేవి త్వరగా ఉడికిపోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనము చాలా మటుకు పప్పులో వేసి ఉడికిస్తాం. పప్పుకి లాంగెస్ట్ టైం కుకింగ్ అవసరం వస్తుంది. మేబీ ప్రెషర్ కుక్కర్లో అయితే 15 to 20 minutes. చాలామంది లేడీస్ ఏం చేస్తారు, దాన్ని తరిగేసి పప్పుతో పాటు కుక్ చేసేస్తారు. సో అప్పుడు అది ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో ఆకుకూర పెడితే 5 minutesలో కుక్ అయిపోతుంది. కాకపోతే మనం సపరేట్గా కుక్ చేయడానికి అనదర్ 5 minutes ఇఫ్ యూ స్పెండ్ ఆన్ దట్, మనకి న్యూట్రియంట్స్ అనేవి బాగా రిటైన్ అవుతాయి. అలాగే మనము వెజిటేబుల్స్ని కూడా సాంబార్ చేసినప్పుడు సపరేట్గా 5 minutes ప్రెషర్ కుక్ చేసి సాంబార్లో పులుసులో వేసేసుకుంటే కనుక సరిపోతుంది. చాలామంది దాన్ని సార్ట్ చేసుకొని పులుసులో చాలాసేపు మరిగిస్తారు, ఆ పులుపుకి ఆ కూరగాయలు తగిలేంత వరకు. సో అలా చేయడం వలన అది ఓవర్ కుక్ అయిపోయి న్యూట్రియంట్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనము కుకింగ్ చేసేటప్పుడు లేడీస్ ఒకటి ఏంటి ఆలోచించాలి అంటే ఏ వెజిటేబుల్ ఎంత త్వరగా కుక్ అవుతుందో అది నోట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని సెపరేట్ కుక్ చేసి తర్వాత కలిపేసుకుంటే కనుక ఈజీగా అవుతుంది. చాలామంది ఆలోచిస్తుంటారు టేస్ట్ డిఫర్ అవుతుంది. టేస్ట్ విల్ డిఫర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ న్యూట్రిషన్. టేస్ట్ కోసం అని మొత్తం న్యూట్రియంట్స్ని మనం డెస్ట్రాయ్ చేసుకొని ఓన్లీ టేస్ట్ చూస్తే కనుక వీ విల్ బి ఎట్ లాస్. సో కొంచెం న్యూట్రిషన్ని ఫోకస్ చేస్తూ ఐడియల్గా ఆలోచించి కనుక కుక్ చేస్తే ఫ్యామిలీ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది.